నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు సిట్ వేగం పెంచిందనే చెప్పాలి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెయిన్ ముఖ్య పాత్ర సిఐ నాగరాజే కాదు, సిఐ నాగరాజ్తో పాటు మరో నలుగురున్నారు అని చెప్పేసి అయితే బయట పెట్టడం జరిగింది. ఈ నలుగురిలో ముఖ్యంగా ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఉన్నారు. ఈ నలుగురు కానిస్టేబుల్లో ఇద్దరు కానిస్టేబుల్లలో ఒకరు అశోక్, ఒకరు నాని. వీళ్ళు ఇద్దరు కానిస్టేబుల్లే కాదు, సిఐ నాగరాజ్‌కి చాలా మిత్రులు, దగ్గరి మిత్రులు అని చెప్పేసి కూడా సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్లారు? అని చెప్పేసి అయితే వీళ్ళు సిట్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంది. ఇదే క్రమంలో అశోక్‌కి, నానికి ఇంకా ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళకి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో, తొందరలోనే వాళ్ళు ఎక్కడ ఉన్నా గానీ మేము పట్టుకుంటామని చెప్పేసి అయితే సిట్ అయితే వేగవంతం పెంచిందని చెప్పుకోవాలి. ఒక పక్క వాళ్ళ తల్లి ఇదంతా కాకపోతే మాకు పూర్తి వివరాలు దొరకకపోతే గనక సీబీఐకి అప్పచెప్పాలని చెప్పేసి కోర్ట్‌ని ఆశ్రయించడం కూడా సాయికృష్ణ తల్లి అయితే చెప్పుకుంటూ వస్తుంది. అయితే మనం గతంలో కూడా చూసాము. ఏ విధంగా హింసించారు, ఏ విధంగా సాయికృష్ణని లాకప్ డెత్ చేశారు అని చెప్పేసి అయితే సిట్ ఏ విధంగా నిర్ధారించిందో మనమైతే చూసాము. సో, గతంలో కూడా తన తల్లి కొన్ని ప్రెస్ మీట్‌లలో కానివ్వండి, అంటే మీడియా పరంగా కానివ్వండి, ఏ విధంగా మాట్లాడిందనేదైతే మనం చూసాము. తను ఇంతగా ఈ సిట్యుయేషన్‌కి ముందు కూడా చెప్పడం అయితే జరిగింది. నా కొడుకునేదో చేశారు. నా కొడుకునేదో చేసే ఉంటారు. నాకు న్యాయం కావాలి అని చెప్పేసి తను మీడియా పరంగా కోరడం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు గారు కూడా స్పందించడం జరిగింది. సీఎం చంద్రబాబు గారు కూడా మీ కొడుక్కి న్యాయం జరుగుతుంది. ఈ కేస్‌లో కంపల్సరీ న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు సిట్‌కి ఇవ్వడం అయితే జరిగింది. సో, మొత్తానికైతే సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించిందయితే ఇందులో మెయిన్ ఏఐగా ఉన్నదైతే మనకి A1 కింద ఉన్నదైతే సిఐ నాగరాజే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి అయితే సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు సిఐ నాగరాజ్‌తో పాటు ఇంకా ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఇప్పుడు సిఐ నాగరాజ్‌ని అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ డెడ్ బాడీని ఎక్కడెక్కడికి తరలించారు, ఎక్కడ ధ్వంసం చేశారు, ఎక్కడ ఇదంతా స్పాయిల్ చేశారు అని చెప్పేసి అయితే ఇప్పుడు సిట్ అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఇంకా పరారీలో ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐ నాగరాజ్ అయితే పూర్తి ఆధారాలని డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇతని మీద పెట్టిన ఏవైతే కేస్ ఫైల్స్ కూడా ఉంటాయో, ఇంకా దీనికి సంబంధించిన ప్రతి ఫైల్ ఏదైతే ఉంటుందో, ఏ ఒక్క ఫైల్ కూడా లేకుండా, ప్రతి ఫైల్ లేకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడని చెప్పేసి అయితే సిట్ అయితే చెప్పుకుంటూ వస్తూ ఉంది. మొత్తానికైతే సీఐ నాగరాజుని ఇందులో కీలక పాత్రగా పోషించి, ఇందులో కీలక వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి అయితే సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. ఇప్పటికైతే సీఐ నాగరాజ్‌ని అదుపులోకి తీసుకొని అతన్నైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సాయికృష్ణని అదుపులోకి తీసుకున్న తర్వాత కోర్ట్‌కి అప్పచెప్పాలి అని చెప్పేసి ఎవరైతే ఆ సాయికృష్ణ తల్లి ఎంచుకున్న ఎవరైతే లాయర్‌లు, అడ్వకేట్‌లు ఎవరైతే ఉన్నారో సో, వారైతే ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఏం చేసినా సరే మీరు కోర్ట్‌కి అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మొత్తానికైతే సిట్ తను లాకప్ డెత్ జరిగిందని చెప్పడం కూడా జరిగింది. వారు కూడా ఇప్పటికి అదే అంటున్నారు. మీరెందుకు అలా చేశారు? మీరేదైనా ఆహ్, ఉంటే గనక కోర్ట్‌కి అప్పజెప్పాలి కానీ, ఇలా ఎలా చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు సీఐ నాగరాజ్ మీద ఇంకా కొన్ని కేసులు కూడా నమోదవుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఒక పక్క మనం చూసాము సీఐ నాగరాజ్‌కి సపోర్టివ్‌గా కూడా కొందరు వాళ్ళ ఇంటికొచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క మనకి ఇటుపక్క చూసుకుంటే గనక సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఇప్పటికీ పోరాడుతున్నారు. చాలామంది ప్రజలు కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సిట్ అయితే మేము తొందరలోనే పట్టుకుంటాము. ప్రతి ఒక్కరిని ఈ వారం లోపే మేము పట్టుకుంటాం అని చెప్పేసి అయితే సిట్ అయితే చెప్పడం చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సీఐ నాగరాజ్‌తో పాటు ఈ ఇద్దరు కానిస్టేబుల్‌లతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అని చెప్పేసి అయితే తొందరలోనే తెలియనుంది. అదే విధంగా ఇటు పక్క విజయవాడ డీజీపీగా గానివ్వండి, ఇంకా ఎవరైతే ఈ సీఐ నాగరాజ్ పైన ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది. ఇంకా మీకు ఏం తెలుసు? ప్రతి ఒక్కటి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి బయట పెట్టాలి అని చెప్పేసైతే వాళ్ళకి కూడా నోటీసులయితే జారీ చేయడం జరిగింది. తనకైతే సీఐ నాగరాజుని అయితే అదుపులోకి తీసుకొని ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. దీని మీద వేగం పెంచిందనే చెప్పుకోవాలి సిట్ అయితే. మొత్తానికైతే తొందరలోనే ఇంకా నిజానిజాలు అయితే బయటపడనున్నాయి. ఆ డెడ్ బాడీని కూడా ఎక్కడికి తరలించారు? ఎక్కడికి అసలు ఏం చేశారు?
అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టారు? ఎప్పటినుంచి అదుపులోకి తీసుకున్నారు? ఎన్ని పోలీస్ స్టేషన్‌లకి మార్చారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకెక్కడికైనా మార్చారా? కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అసలు ఎలా జరిగింది? అక్కడ మనం చూసుకున్నట్టయితే గనక ఎస్ఐ ఇచ్చిన ఆహ్, స్టేట్‌మెంట్ ప్రకారం అయితే ఇతన్ని అందులో లాకప్ డెత్ చేయడం మేము చూసాము అని చెప్పేసైతే అతను ఒక స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరెవరు చూసారు? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అని చెప్పేసైతే తొందరలోనే సిట్ అయితే నిర్ధారించనుంది. సో, ఈ సిట్ అయితే బయట పెట్టనుంది అని చెప్పేసైతే తెలుస్తూ ఉంది.